హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినిటీ కల్చర్. ఈరోజు ఏంటంటే మనం ఎనిమల్స్ని రవాణా చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అసలు ఎనిమల్స్ని రవాణా ఎందుకు చేయాలి, పశువులను ఎందుకు రవాణా చేయాలంటే అధిక దిగుబడి ఉన్న ఎనిమల్స్ని, పాడి పశువులను కానీ అధిక దిగుబడి ఉన్న మాంసోత్పత్తి పశువులను కానీ ఇలా ఏంటంటే ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఎనిమల్స్ని చేరవేయడాన్ని రవాణా చేయడం అంటారు. ఈ రవాణాలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక ఎనిమల్ని ఏదైతే మనము రవాణా చేయాలనుకున్నామో ఆ ఎనిమల్ని ఒక పశు వైద్యాధికారి చేత ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేదు అని ఒక ధృవపత్రంను తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రవాణా చేసేటప్పుడు వాహనంలో ఒక మెడిసిన్ కిట్ అనేది కంపల్సరీ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎనిమల్ రవాణాలో నీరు కానీ ఫీడ్ కానీ సఫిషియెంట్గా ఉండేలా చూసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే జంతువుల ఎనిమల్స్ యొక్క వివరణ, పంపించవలసిన చిరునామా, ఎన్ని ఎనిమల్స్, ఏ స్పీసెస్ అంటే ఏ జాతికి సంబంధించింది, ఇటువంటి వివరములన్నీ లెటర్ ప్యాడ్ ద్వారా పంపించాలి. దూడలను, గొర్రెలను, మేకలను పెద్ద పశువులతో కలిపి రవాణా చేయకూడదు. నెక్స్ట్ ఉదయం పూట రవాణా చేసుకోవడం, ఉదయం ఎర్లీ మార్నింగ్ కానీ సాయంకాలం కానీ రవాణా చేయడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికంటే వాతావరణం చేంజెస్ ఏముండే, బై వాక్ డిస్టెన్స్లో మనం అవుతుంది, కాలినడకనే వెళ్తుంది, లేదా ఖర్చు కూడా ఏముండదు. నెక్స్ట్ ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం రావాలన్నా, ఒక దేశం నుండి ఒక దేశానికి రావాలన్నా వెహికల్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ వెహికల్లో ఏంటంటే అడుగు భాగంలో గడ్డిని కానీ కొన్ని స్పీసీస్లో, కొన్ని పందుల లాంటి జాతులలో తడి ఇసుకను కానీ వేయాలి. ఎందుకంటే ఎనిమల్స్ జారకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ప్రాణాల మధ్య మధ్యలో వాటర్ను కానీ ఫీడ్ను కానీ విశ్రాంతిని కానీ ఇస్తూ మనం రవాణా చేసుకోవాలి. నెక్స్ట్ చేసిన ఎనిమల్స్ని మన దగ్గరికి రాగానే మనం క్వారంటైన్ పీరియడ్లో ఉంచాలి. క్వారంటైన్ పీరియడ్ అంటే మనతో ఉన్న ఎనిమల్స్తో వచ్చిన ఎనిమల్ని కలపకుండా 21 days అనేది క్వారంటైన్ పీరియడ్లో ఉంచాలి. ఆ 21 daysలో ఏంటంటే వచ్చిన ఎనిమల్ చాలా స్ట్రెస్లో ఉంటుంది. నెక్స్ట్ దానికి గాను మనం ఏంటంటే బి కాంప్లెక్స్ లిక్విడ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే హెల్త్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ వాటర్, ఫీడ్, ఫాడర్ ఇలాంటిని అబ్జర్వేషన్లో పెడుతూ 21 days కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ చేస్తున్నామో అక్కడ నుండి మనం ఫీడ్ స్టాక్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే దేశం నుండి మరే దేశానికంటే అక్కడ ఫీడ్ వేరే ఫార్ములా యూజ్ చేస్తారు. మన ఫార్ములా వేరే ఉంటుంది, అక్కడ ఫార్ములా వేరే ఉంటుంది. సో అక్కడి ఫీడ్ స్టాక్ని 1 monthకి సరిపోయిన ఫీడ్ స్టాక్ని తెచ్చుకోవాలి. నెక్స్ట్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ వీక్లో ఏంటంటే అక్కడి ఫీడ్ని 75% తీసుకొని మన ఫీడ్ని 25%, 100% తీసుకొని ఫస్ట్ వీక్ వాడాలి. సెకండ్ వీక్ వచ్చేసి ఏంటంటే 50% అక్కడి ఫీడ్ని వాడుతూ అక్కడి ఫీడ్ 50% అక్కడి ఫీడ్ని 50% మన ఫీడ్ని కలిపి 100% సెకండ్ వీక్ వాడాలి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే 25% అక్కడి ఫీడ్ని 75% మన ఫీడ్ని కలిపి 100% థర్డ్ వీక్ వాడాలి. ఫోర్త్ వీక్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మన 100% ఫీడ్నే ఇక్కడ మన వాతావరణానికి అలవాటు పడేలా వాడుతూ చేంజెస్ చేయాలి. 21 days అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్లో తోలాలి. ఇప్పుడు ఫామ్లో వచ్చేసి మిల్క్ షెడ్ వేరే అని, ప్రెగ్నెంట్ షెడ్ వేరే అని, హీఫర్ షెడ్ వేరే అని, యంగ్ షెడ్ వేరే అని, బిలో 1 year మేల్ అండ్ ఫీమేల్ షెడ్ వేరే అని గ్రూప్ షెడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే రైతు దగ్గర అలా ఉండకపోవచ్చు. లేకపోయినా కానీ సపరేట్గా కొంచెం డిస్టెన్స్లో మిల్క్ షెడ్, కొంచెం మిల్క్ ఎనిమల్స్ ఒక దగ్గర, ప్రెగ్నెంట్ ఎనిమల్స్ ఒక దగ్గర, కాఫ్స్ ఒక దగ్గర, ఈఫర్ ఒక దగ్గర, యంగ్ బుల్స్ ఒక దగ్గర ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పెట్టుకున్న తర్వాత చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.